అధ్యాయాలు ఇందాక మనం చదువుకున్న మాట. అందువలన ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం మరి మొదటి నుంచి చూడగలిగితే ఎక్కడికి వచ్చాడు ఆయన? సందర్భాన్ని ఇప్పుడు ఆలోచించాలి కదా. మొదటి వచనం నుంచి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, సొంతూరుకు వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ప్రారంభించారు. తన సొంత ఊరిలో యూదులందరూ కూడుకునే సమాజ మందిరంలోనికి వెళ్ళి అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, చాలా మంది ఆయన బోధ విని ఆశ్చర్యపడినప్పుడు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చను? ఎందుకంటే ఆ ఊరి వారికి తెలుసు యేసెవరో, ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే విశాఖపట్నంలోని చరిత్ర తెలుసు. మిమ్మల్ని అమెరికాలోని కాలిఫోర్నియా చరిత్ర చెప్పండి, మీరేం చెప్తారు? మీరు చెప్పలేరు. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి చెందినవారు అనుకోండి, ఆ ప్రాంతంలో జరిగే సంఘటనలు కానీ లేదా ఆ ప్రాంతపు చరిత్ర గురించి కానీ ఖచ్చితంగా మీకు అవగాహన ఉంటుంది. లేదా ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల గురించి కానీ సడన్గా అబ్రహాం లింకన్ కోసం చెప్పండి, మీరేం చెప్పగలరు? మహాత్ముడి కోసం చెప్పంటే మనం చెప్పగలం. ఎందుకంటే అతను మన దేశస్థుడు, అతని చరిత్రను మనం చదువుకున్నాం కాబట్టి, అతని గురించి పూర్తిగా ఎరిగిన వారం కనుక మనం చెప్పగలం. కనుక యేసుక్రీస్తు వారిని గూర్చి ఆ సొంత ఊరి ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అదే చెప్తున్నారు చూడండి. మంచి వాక్యం విని చెప్పినప్పుడు, మంచి బోధ ఆయన సమాజ మందిరంలో చేసినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయుచున్నవి. ఇదేంటి? ఇతను మన ఊరిలోని ఆ మరియమ్మ కొడుకే కదా. ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి కుమారుడు వడ్లవాడు కాడా? ఆ కార్పెంటర్ అబ్బాయే కదా, మన కళ్ళ ముందు పెరిగిన వాడే కదా, నిన్న మొన్నటి వరకు మన మధ్య తల్లిదండ్రులతో పాటు ఉన్నవాడు కదా, తమ్ముడితో పాటు చెల్లెలతో పాటు ఉన్నవాడే కదా అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒకే ఊరు వారు కాబట్టి ఆ ఊరిలో సమకాలికుడుగా ఆయన వారితో ప్రతికాడు కనుక ఆయన ఎలా చూస్తున్నారు? చాలా చిన్నగా చూస్తున్నారు. ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఎందుకు అభ్యంతరం? నీ ఊరోడు గొప్ప పని చేశారంటే నువ్వు మెచ్చుకోవాలి, దండేయాలి, అవునా? కానీ ఆ ఊరు ప్రజలు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు చేస్తున్నాడు అద్భుతాలు, ఆయన చేస్తున్న అద్భుతాలను స్వీకరించే మనస్సు వాడికి లేదు. ఎంతసేపు ఎంత గొప్ప కార్యం చేసినా మన ఊరుడే కదా, మన ప్రాంతంలో తిరిగినోడే కదా, అలుసు. తమ ఊరి వాడన్నా ధీమా, చిన్న చూపు. అంటే ఆయన గొప్పగా చూసే మనసు వాళ్ళలో లేదు. అదనమాట వారి మనసు మీరు గ్రహించాలి. ఇది ఎందుకు చెప్తున్నంటే సందర్భానుసారమైన జ్ఞానం లేకపోతే ఆయన ఎందుకు అక్కడ చేయలేదు అనే విషయం తెలియాలి. చేయలేదంటే అసమర్థుడు అంటావా? సమస్తము సాధ్యమైన దేవుడు ఎందుకు ఇక్కడ చేయి జాలకపోయాడు అంటే ఎందుకు చేయలేదు? శక్తి పోయింది ఆయనకి? కాదే. సందర్భాన్ని మనం చూడగలిగితే 4వ వచనం చూడండి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటిలోనూ తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని చెప్పెను. అవునా? జైశాల్ గారి కోసం ప్రపంచం అంతా మారుమోగుతుంది. విశాఖపట్నంలో అడగండి, ఈ సంఘాల దగ్గరికి కానీ లేదంటే క్రైస్తవులు అడగండి, అబ్బో బ్యాడ్గా చెప్తారు. ఎందుకలా? ఉన్న ఊరోడు కదా, సొంతూరుడు కాబట్టి ఆయన మీద చిన్న చూపు లేదా తప్పుడు అవగాహన, ఎవరో చెప్పిన మాటలు విని వారు ఏర్పరచుకున్న అభిప్రాయం అంటారు దానిని. అయ్యో మా ఊర్లో ఎంత గొప్పలు ఉన్నారా? ఎవరు? జైశాల్ గారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో 100,000 కిలోమీటర్ల నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం పరీక్ష జరుగుతున్నప్పుడు ఒక ఆయన కలిసినప్పుడు, ఏ నాన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చా, పాపం ఆయనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆయన, నాన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చావని అన్నారు.